హాయ్ అండి. చూసి మీరు ఖచ్చితంగా ఏంట్రా బాబు ఇలా ఉందనుకుంటున్నారు. నాకు దీన్ని చూసి ఫస్ట్ అలానే అనిపించిందండి. ఏంటి ఇలా ఉంది నాకొద్దు అని. ఇదైతే ఓట్స్ ఉప్మా అంట. మా వారైతే స్పెషల్‌గా నా కోసం చేస్తున్నారు. ఈరోజు టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా నాకైతే ఏమీ తట్టలేదండి. ఇంట్లో ఏమీ లేవు. అండ్ పప్పు కూడా లేదు. ఇంక మా వారైతే నేను ఉన్నాను కదా అని జెప్పేసి వంటగదిలోకెళ్ళి చకచక ఈ వంటైతే చేస్తున్నారు. నాకైతే మా హస్బెండ్ చేతి వంట తినే పెద్దగా అవకాశం అయితే రాదండి. ఎందుకంటే తను ఎక్కువ కుక్ చేయలేరు. తనకి రాదు. ఇంక తనకొచ్చిన ఒకే ఒక వంట ఓట్స్ ఉప్మా అయితే ఉంది. నేను లేనప్పుడైతే తనైతే డైట్ ప్లాన్ చేసుకునేవారంట. ఇంక ఓట్స్ అయితే తిని అలాగా రోజు ఓట్సే తినలేక ఒక్కొక్కసారి ఇలా ఉప్మా అయితే ట్రై చేసేవారంట. ఇంక నేనొచ్చాక నా మీద ప్రయోగం చేయకపోతే ఎలా అని ఈరోజైతే నా మీద చేస్తున్నారు. ఫస్ట్ చూసి భయపడ్డాను. ఇంట్లో ఉండే కూరగాయలన్నీ ఏసేసారు. ఇంకా అయితే టమోటో, క్యారెట్ అయితే అవైతే బ్రతికిపోయి. ఎందుకంటే మా ఇంట్లో లేవు కాబట్టి, ఇంక మా యమ్మీ యమ్మీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ చూసి భయపడ్డాను. ఏంట్రా బాబు నేనైతే తినను అని. కానీ టేస్ట్ అయితే బావుంది. వెయిట్ గెయిన్ అవ్వకుండా మంచి క్యాలరీస్ ఉన్న ఫుడ్ అంటే నేనైతే ఓట్స్ అనే చెప్తాను. మీలో ఎవరైనా ట్రై చేసారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంది టేస్ట్ అయితే. నా వీడియో అయితే లైక్ చేయండి.